గ్రామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు సిద్ధంగా నేతలంట. ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్స్ ప్రతిపాదన. మున్సిపాలిటీల్లో ఇంకా సిద్ధం కాని ఓటరు పోలింగ్ స్టేషన్ జాబితా. అయోమయంలో రాజకీయ నేతలు. సో అయోమయం లేదు ఇక్కడ, క్లారిటీగా ఏదైతే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఉందో కొత్త మున్సిపాలిటీలకు సంబంధించి 150 ఉన్న మున్సిపాలిటీని 300కి మున్సిపల్ వార్డులను పెంచుతూ ఏదైతే ఒక మ్యాప్ మొన్న కార్పొరేషన్ మీటింగ్లో ప్రవేశపెట్టిరో మేయర్ గారు, సో దాన్ని సర్వత్రా వ్యతిరేకత ఎక్కువ వస్తూ ఉంది దాని మీద. సో ప్రధాన ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక సెక్టర్ ఆఫ్ ఎంఐఎంకే మంచి చేయాలని, ఎంఐఎం ఉన్న ఏరియాలోని ఎక్కువ వార్డులు చేకూర్చి ఎంఐఎంని ఇంకా పెంచి పోషించాలని చేయడానికే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు అనేది బీజేపీ వాదన. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే హైదరాబాద్ శివారులో ఉన్న కొత్త మున్సిపాలిటీ ప్రాంతాలు ఏమైనా ఉన్నాయో వావి పెద్ద ఓటర్స్తో, ఎక్కువ శాతం ఓటర్స్తో ఉన్న వార్డులు ఉన్నాయి. సో ఆ వార్డులు విభజించకుండా కేవలం ఒక సెక్టార్ దగ్గర ఎక్కువ శాతం విభజనలు జరిగాయి వార్డులు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నమాట. సో బేసిక్గా రెండు కూడా వాస్తవాలుగానే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ఎంఐఎం ఉన్న ఏరియాలో ఎక్కువ వార్డులు జరగడం ఒకటి, అలాగే చుట్టుపక్కల ఏదైతే హైదరాబాద్ శివారులో ఉన్న ప్రాంతాల్లో వార్డులు అనేది విభజించకుండా, అక్కడ 70,000 80,000 ఓటర్లు ఉన్నప్పటికీ కూడా వార్డులను విభజించకుండా చేస్తూ ఉన్నారు. సో ఇది కొంత డౌట్ వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు జనాభా దామాషి ప్రకారం అన్నారు, ఏదైతే 30,000 నుంచి 40,000 ఒక వార్డు కింద, మిగతా ప్రాంతాన్ని ఒక వార్డు కింద క్రియేట్ చేయడానికి, అంటే 60 నుంచి 70,000 ఉన్న ఓటర్స్ ఉన్న ప్రాంతాలని రెండుగా విభజిస్తారన్నమాట. సో మరి కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి టోటల్ మ్యాపే తప్పులుగా కనపడతా ఉంది. సో దీని మీద వచ్చిన అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, చాలా ఇష్యూస్ రేజ్ అవుతూ ఉన్నాయి, చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కూడా ఆ మ్యాప్ ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళిపోతున్నట్టుగా కనపడతా ఉంది.